కొన్ని రోజుల క్రితం మన నగరాల్లో కాలుష్యంపై ప్రజల అనుభవాలను అడుగుతూ సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పెట్టాను. దానికి వేల సంఖ్యలో సందేశాలు వచ్చాయి. వాటిలో కొన్నింటిని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. గజియాబాద్కు చెందిన నాజ్ ఇలా రాశారు: నా వయస్సు ఇంకా 30లలోనే ఉంది, కాని నా శరీరం అప్పుడే వృద్ధాప్యం వచ్చినట్లు అనిపిస్తోంది. ప్రతిరోజూ ఉదయం నా కూతురిని స్కూల్కు తీసుకెళ్లేటప్పుడు ఆమె దగ్గడం చూస్తుంటే తండ్రిగా నేను విఫలమవుతున్నానని అనిపిస్తోంది. మా అమ్మ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న పేషెంట్. మాకు శీతాకాలమంటే ఒక సీజన్ కాదు, అదొక భయం. AQI 800 నుండి 1000కి చేరుకుంటున్నప్పుడు ఎవరి ఆరోగ్యం పాడవుతుందో అని ప్రతిరోజూ ప్రార్థిస్తూ గడుపుతాము. కేవలం స్వచ్ఛమైన గాలి కోసం మా కలలను, స్టార్టప్ను, మా పిల్లల భవిష్యత్తును వదిలేసి ఈ నగరం విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నాము. ఊపిరి పీల్చుకోవడం కోసం జీవితాన్ని వదిలివెళ్లడం ఊహించండి. భారతదేశంలో స్వచ్ఛమైన గాలి అనేది కేవలం ధనవంతులకు మాత్రమే దక్కే సౌకర్యంగా మారిందా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వం కాలుష్య విషయంలో మనల్ని నిరాశపరిచింది. దీనికి మూల్యం నివేదికలతోనో ప్రసంగాలతోనో చెల్లించడం లేదు. మన పిల్లల ఊపిరితిత్తులతో, మన తల్లిదండ్రుల ఆరోగ్యంతో చెల్లిస్తున్నాము. మాకు సానుభూతి వద్దు, మమ్మల్ని మెల్లగా చంపని గాలి కావాలి. పుణెకు చెందిన 10వ తరగతి విద్యార్థిని విరితా లాడ్ కొన్ని సూచనలు ఇచ్చారు. భారతదేశ కాలుష్య సంక్షోభానికి శాస్త్రీయ పరిష్కారాలు కావాలి. పరిశ్రమలు, నిర్మాణ స్థలాలు మరియు వాహనాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. ఎలక్ట్రిక్ బస్సుల వంటి ప్రజా రవాణాను పెంచాలి. సౌర మరియు పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా మళ్లాలి. రైతులను శిక్షించే బదులు వ్యర్థాల నిర్వహణకు వారికి యంత్రాలు మరియు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి. అన్నింటికంటే ముఖ్యంగా పాలకులు రాజకీయ ప్రసంగాల కంటే శాస్త్రీయ డేటా మరియు నిపుణుల సలహాలపై ఆధారపడాలి అని ఆమె సూచించింది. ఈ కథలు మీ అందరికీ కనెక్ట్ అవుతాయని నేను నమ్ముతున్నాను. పార్లమెంటులో కాలుష్యంపై చర్చకు ప్రభుత్వం అనుమతించాల్సిన సమయం ఇది. ప్రధానమంత్రి గారు వాయు కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలి. కాలుష్యం వల్ల ప్రజలపై పడుతున్న ఆర్థిక మరియు ఆరోగ్య భారం చాలా ప్రమాదకరమైనది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి బడ్జెట్లో తగినంత నిధులు కేటాయించేలా చూడాలి.